యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణ యోగము 118వ రోజు 4th January 2021. In previous verse, it was stated that mind is the aggregate of all the vasana and not else. If the latter sees that itself is the supreme state, knowledge is the knowledge of the reality. Vichara or enquiry itself is knowledge. అక్కడ వరకు అయింది మేడం. Now continuation, madam. When the mind does not crave for pleasure, it is absorbed into the self along with the life force. కొంచెం ముక్కలుగా చెప్పండి. మనసు ఎప్పుడైతే సుఖం కోసం తప్పించదో, it is absorbed into the self along with the life force. అది ఏంటవుతుంది, అలాంటి తప్పి కోరికలు లేనప్పుడు అది ప్రాణశక్తితో పాటు అది లోపల అంటే ఆత్మలోకి అబ్జర్వ్ అయిపోతుంది, అంటే ఆ ఆత్మలో లయం అయిపోతుంది. Ignorance is non-existence. అజ్ఞానం కూడా అస్తిత్వం లేదు. Self-knowledge is the supreme state. ఆత్మజ్ఞానమే అన్నిటికంటే ఉత్తమోన్నతమైన స్థితి. అదొక్కటే అజ్ఞానం. ఎందుకంటే మనస్సే నిజమని అనిపించినప్పుడే మనస్సు అజ్ఞానం. The realization of its non-existence is the supreme state. మనస్సు అనేది లేనే లేదని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అదే చాలా ఉత్తమమైన జ్ఞానం. If the mind remains absorbed even for a quarter of an hour, it undergoes a complete change. మనస్సు ఒక పావు గంటైనా లయమైపోతే అది చాలా పెద్ద మార్పుని తీసుకొస్తుంది, అంటే అందులో చాలా పెద్ద మార్పు వస్తుంది. For it tastes the supreme state of self-knowledge and will not abandon it. తర్వాత ఏంటి, తర్వాత For it tastes the supreme state of self-knowledge and will not abandon it. Will not abandon it. అప్పుడు అది ఏంటి చేస్తుంది అంటే మనస్సు అన్నది కొంచెం సేపులో లేకపోయినా చాలా మార్పు వచ్చి అది పూర్తిగా సెల్ఫ్ నాలెడ్జ్ తో కలిసిపోయి అబాండన్ ఇట్, అది ఎప్పుడు దాన్ని వదిలేదు ఆత్మతత్వాన్ని. మేడం మీ వాయిస్ కొంచెం క్లారిటీ తగ్గిందండి. ఒకసారి ప్రయత్నిద్దాం. మనస్సు పావు గంట అయినా మనస్సు లోపల లయం అయిపోయింది అనుకోండి, దానిలో చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు వినబడుతోందా? ఇప్పుడు బాగుంది మేడం. చాలా ఎంత మార్పు వస్తుంది అంటే అది ఆత్మతత్వంలో కలిసిపోవడం వల్ల మళ్ళీ దాని నుంచి బయటకు రావడానికి ఇష్టపడదు, అంటే మళ్ళీ ఆత్మతత్వాన్ని వదలదు. ఓకే మేడం. Nay, even if the mind has tested it for a second, it does not return to this worldly state. అది ఒక్క సెకండ్. The very seeds of samsara are fried. సంసారం యొక్క ఈ విత్తనాలు వేచబడ్డాయి, అంటే సంసారం వేసిన విత్తనం మొలకెత్తదు కదా, నిస్సారం అయిపోయి. అలాగా ఈ మనస్సుకి ఆత్మతత్వం రుచి చూసాక తిరిగి అది సంసారంలోకి ఇష్టపడదు.
with them, ignorance is dispelled and the vasana are utterly pacified. అలా జరిగినప్పుడు అజ్ఞానం పూర్తిగా పటాపంచలైపోతుంది. వాసనలన్నీ కూడా అణిగిపోతాయి, అంటే సమసిపోతాయి. One who has reached this is rooted in sattva. ఎవరైతే ఇదే స్థితిలో ఉండిపోతారో వాళ్ళు సత్వ అంటే ఆ సత్య స్థితిలో ఉండిపోతారు. He beholds the inner light and rests in supreme peace. ఆయన ఇన్నర్ లైట్ అంటే తన అంతర్గతమైనటువంటి ఆ కాంతిలోనే దాన్ని గట్టిగా పట్టుకుని ఆయన అనంతమైన శాంతి స్థితిలో ఉండిపోతాడు. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. జీవో జీవో భవత్యాసు యతి చిత్త మచిత్తతాం చిత్తం అచిత్తతాం. అది ఇక్కడ మొదట ఏంటంటే జీవో 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 అజీవో అన్నమాట. భవత్యాసు యతి చిత్తమచిత్తతాం. అది అంటే చిత్తం అచిత్తం అయిపోయినప్పుడు ఆ జీవం కూడా జీవో జీవో భవిత్యాసు అంటే అదే ఇప్పుడు మనం చదివిన విషయమే చెప్తున్నారనమాట. అది ఎప్పుడైతే అచిత్త స్థితికి వెళ్ళిపోయిందో అంటే మనస్సు లేని స్థితికి వెళ్ళేసరికల్లా తర్వాత మీనింగ్ చదవడం చెప్పండి. విచారాదిత్య విద్యాంతో మోక్ష ఇత్యభిధీయతే. విచార తర్వాత విచార ఆదిత్య విద్యాంతో. ఈ విద్య అంటే విచారణం మొదలైన వాటి అన్నిటితో అది ఆ తత్వాన్ని పొందుతుంది. అంటే ఇక్కడ నాకు పూర్తిగా అంటే దీని ప్రాజెక్ట్ ఆర్డర్ అర్థం అవట్లేదు కానీ మీనింగ్ చదవండి. That is known as moksha or liberation when ignorance ceases through self-inquiry. అంటే విచారం అంటే ఇక్కడ సెల్ఫ్ ఎంక్వైరీతో అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో దాన్నే మనం మోక్షము ముక్తి అంటున్నాం. When the jiva becomes no jiva instantly and when the mind becomes no mind. జీవుడు కాదు అంటే మనస్సు కాదన్నప్పుడు జీవుడు కాదు అంటే అర్థం ఏంటి? మనస్సు వల్లే జీవుడు అవుతున్నాడు. మనస్సు లేని స్థితిలో జీవుడే కాదు. Yes. In this connection, O Rama, listen to the following inspiring and enlightening questions asked by a vampire. Vampire అంటే VAMPIRE మేడం. ఎంపైర్ అంటే మన అంటాం కదా, ఒక లేడీ చాలా అంటే యువతల వాళ్ళని మగవాళ్ళని అంటే దుష్ట లేడీ అనుకో, దుష్ట మహిళనే అనుకో. అలాగా నేను చూస్తాను, ఒకసారి అయినా నీకు చెప్తాను. ఓకే. రక్త పిశాచి అని ఉంది మేడం. అది వ్యాంపైర్ భూతం టైప్, అదే కరెక్ట్. అది లేడీ, అదే లేడీ అంటే మహిళ. అదే పిశాచమే అంటే ఫీమేల్ పిశాచం. పిశాచం అంటేనే ఫీమేల్ అనుకుంటున్నా మేడం, కాదా? నాకు తెలియదు, నేను మామూలుగా ఇంగ్లీష్ ఇది చెప్తున్నాను అంతే, జెండర్. అదే పిశాచము అని. సరే సరే, ఓకే ఓకే. There lives a vampire in the Vindhya forests. ఈ ఆన్సర్ దీనికి నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేదండి ఈ వాక్యాన్ని. ఓ రామా, listen to the following inspiring and enlightening questions asked by a vampire.
ఒక వ్యాంపైర్ అంటే ఒక పిశాచ్ తిరిగిన ఎంతో ఎన్లైటనింగ్ అంటే ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి, తర్వాత ఏంటి ఇంకో రకం ఎన్లైటనింగ్ ఫాలోయింగ్ ఇన్స్పైరింగ్ అండ్ ఎన్లైటింగ్, ప్రభావితం చేసేటటువంటి ప్రశ్నలు విని ఒక పిశాచే గానీ అలాంటి ప్రశ్న అనమాట. ఎస్ మేడం. దేర్ లివ్స్ ఏ వ్యాంపైర్ ఇన్ ద వింధ్యా ఫారెస్ట్స్. వింధ్య పర్వతం యొక్క ఆ అంటే అడవిలో ఒక వ్యాంపైర్ ఉండేది పిశాచం. Once it entered a certain territory, అది ఒక ప్రదేశంలోకి ప్రవేశించింది. desirous of appeasing its hunger. దాని ఆకలి తీర్చుకోవాలన్న ఉద్దేశంతో అది ఆ అడవిలోకి ప్రవేశించింది. However, it would not kill anyone even when it was hungry. దానికి ఒక పద్ధతి ఏంటంటే అది ఎంత ఆకలిగా ఉన్నా అది ఎవరిని చంపదు. Unless the victim deserved such treatment. అంటే ఆ చంపాలన్న వాడు తను అలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటే వాడంత దుష్టుడైతే గాని అలా చంపదన్నమాట. ఎవరికి అలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటే తగినది అంటే అటువంటి చెడ్డ పనులు చేసిన వాడికి అలాంటి వాడినే ఆవిడ చంపింది. Finding no such person in the forest, it entered a city and met the king. అలాంటిది ఎవరు కూడా ఆ అడవిలో తనకు దొరకలే. అప్పుడు అది ఏం చేసిందంటే ఒక పట్టణంలోకి వెళ్ళి అక్కడున్న రాజుని కలిసింది. The vampire said to the king, "O king, I shall ask you a few questions." ఓ రాజా, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను అంది. Give me the correct answers to them. నాకు వాటికి సరైనటువంటి జవాబులు చెప్పండి. What is that sun, the particles of whose rays are these universes? వాట్ ఈస్ ద సన్ కదా, అంటే ఆ సూర్యుడు ఎవరు, ఎవరి యొక్క పార్టికల్స్ అంటే ఎవరి యొక్క చిన్న చిన్న రేణువులు కూడా ఈ విశ్వాలుగా మారుతున్నాయో అటువంటి సూర్యుడు ఎవరు? In what mighty wind does this mighty space manifest? In what mighty wind does this mighty space manifest? ఏ రకమైన బలమైనటువంటి గాలి ఇలాంటి అంటే చాలా బలమైనటువంటి ఈ పుణ్యాన్ని మేనిఫెస్ట్ అంటే విషయంలో ఇంకా రూపం దానికి చేస్తుంటారు. One goes from one dream to another dream. ఒక డ్రీమ్ నుంచి మరొక డ్రీమ్ కి ఒకటి వెళ్ళినప్పుడు ఏడి అని ఉంది మేడం, ఎడ్ ఇన్ఫినిటమ్. ఏడి ఇన్ఫినిటమా? ఏడి అని ఉంది అంతే మేడం. One goes from one dream to another dream ad infinitum, yet one does not abandon the self. హలో యాడ్ ఇన్ఫినిటమ్ అది లాటిన్ ఎక్స్ప్రెషన్ ఫర్ అగైన్ అండ్ అగైన్ అన్నదానికి, మళ్ళీ మళ్ళీ అని ఇన్ఫినిట్ టైమ్స్ అని. అంటే అదే ఇప్పుడు సరిగ్గా సరిపోయింది. అంటే ఒక కళ నుంచి ఇంకో కళకి మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాడు. తర్వాత ఏంటండి చదవండి. Yet one does not abandon the self, though constantly abandoning the dream reality. ఆయన డ్రీమ్ రియాలిటీని మాత్రం వదిలేస్తున్నాడు కానీ ఆ సెల్ఫ్ ను వదలట్లేదు. What is the self? ఆ సెల్ఫ్ ఎవరు, ఏమిటి? The stem of a banana tree, when it is opened, reveals layer after layer until you reach the pith. అంటే ఒక అరటి చెట్టు పొరలుగా దాని కాండంలోంచి తీసేస్తూ ఉంటే అది చివరికి ఒక చిన్న దవ్వ లాంటిది వచ్చే వరకు ఉంటుంది.
What is that subtle essence when this world appearance is similarly inquired into? ఆ సూక్ష్మతరమైనది ఏమిటి? ఈ దృశ్య ప్రపంచాన్ని మనం విచారణ చేస్తే మిగిలే ఆ సూక్ష్మతరమైన స్థితి ఏమిటి, ఆ పదార్థం ఏమిటి అన్నట్టుగా అడుగుతున్నాను. Of which atom are the universes themselves miniature atoms? Of which atom the universes themselves Miniature atoms. miniature. Sorry, madam. Minuter atoms. అచ్చా, చిన్నవి minuter atoms. మళ్ళీ వాక్యం అంతా Of which atom? Of which atom are the universes themselves minuter atoms? అదే ఇంత పెద్ద జగత్తులు కూడా అతి చిన్న యాటముగా ఏ యాటంలో ఉన్నాయి? In what formless rock are the three worlds hidden? ఏ రూపం లేనటువంటి రాయిలో ఈ మూడు ప్రపంచాలు దాగి ఉన్నాయి? Answer these questions. ఈ ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పు. If you do not, you certainly deserve to be eaten by me. దీనికి జవాబు డైరెక్ట్ రాజునే వెళ్ళి అడిగింది. నువ్వు దాని దీనికి జవాబు చెప్పకపోతే నువ్వు తప్పకుండా నా చేతి నిలబడతావు. The king answered, O vampire, O vampire, this universe was once enveloped by a series of coverings. ఈ జగత్తు ఒకసారి ఎన్నో రకాలైనటువంటి పొరలతోటి ఉంది, కప్పబడింది. Even as a fruit is enveloped by its skin. ఎలా అయితే ఒక పండు దాని తొక్కతోటి కవర్ అయి ఉంటుందో ఈ యూనివర్స్ కూడా ఎన్నో పొరలతోటి కప్పబడింది. There was a branch on which there were thousands of such fruits. అక్కడ ఒక కొమ్మ ఉంది. ఆ కొమ్మ అంటే ఒకప్పుడు ఒక కొమ్మ ఉండేది, దాని మీద ఇలాంటి వేల కొలది ఫలాలు ఉండేవి. There was a tree with thousands of such branches. అక్కడ ఒక చెట్టు ఉండేది, దాని మీద వేల కొలది ఇలాంటి కొమ్మలు ఉండేవి. A forest with thousands of such trees. ఒక అడవిలో అలాంటి చెట్లు వేల కొలది ఉండేవి. A hill with thousands of such forests. అలాంటి ఒక పర్వతం ఉండేది, దాని మీద అలాంటి అడవిలు వేలాది ఉండేవి. A country with thousands of such hills. ఒక దేశం ఉంది, వేల కొలది అలాంటి హిల్స్ అంటే కొండలు ఉండేవి. A continent with thousands of such countries. ఒక ఖండం ఉండేది, అందులో అలాగే వేల కొలది రాజ్యాలు ఉండేవి, దేశాలు. A sphere with thousands of such continents. స్పియర్ అంటే ఒక ఎత్తులో ఒక అర్ధ భాగం అలాంటివి ఎన్నో ఉన్నాయి, అంటే వేల కొలది అలాంటి ఖండాలు. An ocean with thousands of such spheres. ఒక సముద్రం, అందులో కూడా అలాంటి వేల కొలది ఆ స్పియర్స్ ఉన్నాయి, అంటే ఆ ఖండం అంటే భూమి యొక్క గోళము. A being with thousands of such oceans. ఒక బియ్యం అంటే ఒక ఉనికి ఉంది, అందులో అలాంటి వేల కొలది సముద్రాల్లో వేల కొలది అలాంటి గోళాలు. అలాంటి అలా చెప్తున్నాడు, ఒక్కొక్క గోళంలో వేల కొలది అంటే హెమిస్ఫియర్ అంటే హెమిస్ఫియర్ స్పియర్. అదే అలా అంటే అతను ఏం చెప్తున్నాడు, ఒక చెట్టుకి ఎన్నో వేల కొలది పళ్ళు, అలా వేల కొలది పళ్ళు ఉన్న చెట్టుకి ఒక కొమ్మ, అంటే ఒక కొమ్మకి వేల కొలది పళ్ళు ఉన్నాయి, అలాంటి కొమ్మలు వేల కొలది కొమ్మలు ఉన్న అటువంటి చెట్లు వేల కొలది. అలాగా అలాంటి వేల కొలది చెట్లు ఉన్న ఒక అడవి, అలాంటి అడవులు వేల కొలది ఉన్నాయి.
అలాంటి అడవులు ఉన్నటువంటి ఆ కొండలు వేల కొద్ది ఉన్నాయి. అలాంటి కొండలు ఉన్నవి, అటువంటి ఒక రాజ్యము, ఒక కంట్రీమో వేల కొద్ది. అలాగా అతను ఇంకా అలాగ గోళాలు, అలాంటి గోళాలు వేల కొద్ది, అలాంటి గోళాలు ఉన్న సముద్రం, ఆ సముద్రాలు వేల కొద్ది. A being with thousands of such oceans within him and a supreme person who wears thousands of such beings as a garland. స్లోగా చదవాలి. ఏ బీయింగ్ అంటే ఒక 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 బీయింగ్ అంటే ఒక జీవో ఎవరు, అందులో అలాంటి వేల కొలది సముద్రాలు ఉన్నాయి. Within him and a supreme person within him and a supreme person who wears thousands of such beings as a garland. ఇందాక చెప్పిన బీయింగ్స్ లాంటివి, అంటే ఒక బీయింగ్ లోనే అన్ని వేలాది హెమిస్ఫియర్ అంటే గోళాలు, ఆ గోళాలు ఉన్న సముద్రాలు, ఆ సముద్రాలు ఉన్న బీయింగ్, అలాంటి బీయింగ్స్ అన్నిటినీ దండగా వేసుకున్నటువంటి ఒక జీవి, ఒక సుప్రీం పర్సన్, ఒక ఉన్నతమైన వ్యక్తి. There is a sun in whose rays thousands of such supreme persons are found. ఒక సూర్యుడు ఉన్నాడు, ఆయన కాంతిలో అలాంటి వ్యక్తులు, అంటే ఎవరైతే వీటన్నిటిని దండగా వేసుకుంటున్నాడో అలాంటి వేలాది వ్యక్తులు ఉన్నారు. That sun illumines all. ఆ సూర్యుడే వీటన్నిటిని కూడా ప్రకాశింపచేస్తున్నాడు. That sun is the sun of consciousness. ఆ సన్ ఎవరు అంటే చైతన్యం యొక్క సన్ అన్నమాట. O vampire, in that light of that sun, these universes are but minutest atomic particles. ఆ సన్ యొక్క కాంతిలో ఈ జగత్తులన్నీ కూడా అతి చిన్న అణువుల్లాగా, పరమాణువుల్లాగా ఉన్నాయి. It is because of the light of that sun that all these other things enumerated appear to be real. ఆ సూర్యుడి కాంతి వల్లే, అంటే ఆత్మశక్తి అన్న సూర్యుడి కాంతితోనే ఇన్ని జగత్తులు కూడా అవి ఎంతో ప్రకాశవంతమై నిజం అన్నట్టుగా కనిపిస్తున్నాయి. In the supreme self shine as dust particles substances known as time, space and motion. ఈ సుప్రీం సెల్ఫ్ లోనే టైము, స్పేస్, మోషన్ అంటే కదలిక, ఇలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి. Which are conscious and pure intelligence. అవేమో కాన్షియస్ గాను పవిత్రమైనటువంటి బుద్ధిగాను ఉన్నాయి. This world appearance is but the flesh in which the truth, which is pure consciousness, is clothed. ఈ దృశ్య ప్రపంచం అన్నది, మళ్ళీ దిస్ వరల్డ్ అపియరెన్స్ చెప్పండి స్లోగా. But the flesh, అక్కడ మాంసం అయ్యింది, in which the truth, which is pure consciousness, is clothed. అంటే ఆ మాంసం లోపల ఈ పవిత్రమైనటువంటి చైతన్య స్థితి అన్నది బంధించబడింది, అంటే మూతబడిపోయి ఉంది. CLOTHED మేడం, clothed. అవును, క్లోజ్డ్ అంటే కవర్డ్ అయింది, కవర్ అయిపోయింది. Okay, madam. Having heard this answer from the lips of the king, the vampire became silent and deeply contemplative. ఈ ఆన్సర్ ఆ రాజు నుంచి విన్న తర్వాత ఆ పిశాచి బాగా అంతర్గతంగా కాంటెంప్లేటివ్ గా, అంటే ఏంటి, బాగా ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంది, డీప్ థాట్ లో. O Rama, like the king Bhagiratha, you will achieve the impossible if you are able to remain firm
అది ఓ రామా, నువ్వు కూడా ఆ కింగ్ భగీరథ లాగా నువ్వు కూడా అన్ని పొందగలవు, నువ్వు గట్టిగా స్థిరంగా ఉండగలుగుతావు. If you are able to remain firm in your knowledge of the truth, and if you engage yourself in appropriate action. ఉండండి, తక్కువగా చదవండి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అంటే నువ్వు ఒకవేళ నిశ్చలంగా ఉండగలిగితే, తర్వాత able to firm in your knowledge of the truth, అది సత్యం యొక్క ఆ జ్ఞానంలో నువ్వు గట్టిగా నిలిచి ఉండగలిగితే, and if you engage yourself in appropriate action, నువ్వు కూడా అదే కాకుండా సరి అయినటువంటి పనులు చేయడంలో నువ్వు మునిగి ఉంటే, appropriate action in a life characterized by effortless experiencing of the natural course of events. ఇన్ ఏ లైఫ్ అంటే ఈ జీవితంలో నువ్వు కూడా అలాంటి రైటియస్ పనులు, ఎటువంటి జీవితం అంటే అప్రయత్నంగా సహజంగా జరిగేటటువంటి సంఘటనలతో నువ్వు కూడా అలాంటి కరెక్ట్ పనులు రైట్ ఏంటో అదే చేస్తూ ఉంటే ఉండు అన్నట్టుగా. మళ్ళీ చదవండి. రైటియస్ యాక్షన్. If you engage yourself in appropriate action in a life characterized by effortless experiencing of the natural course of events. అంటే న్యాచురల్ గా సహజంగా జరిగేటటువంటి సంఘటనలు ఏ ప్రయత్నము లేకుండా అనుభవిస్తూ రైటియస్ పనులు అంటే ఏవైతే అవసరం అంటే ముఖ్యమైన ఏమంటారు కరెక్ట్ ఆ పనులే చేస్తూ ఉంటే, then you will achieve the impossible. అప్పుడు ఏదైతే అసంభవమో నువ్వు దాన్ని పొందగలవు. At Rama's request, Vasishtha narrated the following story. రాముడు వారు ఆయన్ని రిక్వెస్ట్ చేయడం బట్టి వశిష్ఠ మహాముని ఈ కథ చెప్తున్నాడు అన్నమాట. Once upon a time, there was a king named Bhagiratha. భగీరథుడిలా ఉండు అన్నారు కదా, అందుకని భగీరథుడు ఎవరని అడుగుంటాడు రాముడు. అప్పుడు ఒక సమయంలో భగీరథుడు అనే ఒక రాజు ఉండేవాడు, who was devoted to dharma. అతను ధర్మానికే కట్టుబడి ఉండేవాడు. He gave liberal gifts to the pious and holy ones. ఆయన పవిత్రమైన వాళ్ళకి, అంటే హోలీ అన్నా కూడా పవిత్రం అంటే అటువంటి వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి బహుమతులు ఇస్తూ ఉండేవాడు. And he was terror to the evil doers. చెడు చేసే వాళ్ళందరికీ ఆయన అంటే భయం. He worked tirelessly to eradicate the very causes of poverty. ఆయనేమో శ్రమ టైర్లెస్లీ అంటే శ్రమ తెలియకుండా అసలు ఈ పేదరికాన్ని నిర్మూలించాలి అని దానికి కారణాలను తీసేదన్నారు, వెతికేది అంటే దాన్ని తీసిద్దామని. When he was in the company of the holy ones, his heart melted in devotion. ఆయన మహాత్ముల సాంగత్యంలో ఉన్నప్పుడు ఆయన హృదయం భక్తితో పూర్తిగా కరిగిపోయేది. Bhagiratha brought the holy river Ganga from the heavens down to the earth. భగీరథుడు స్వర్గం నుంచి భూమికి పవిత్రమైన గంగా నదిని తీసుకుని వచ్చాడు. In this, he had to encounter great difficulties. నిజంగా చెప్పాలంటే ఆయన చాలా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. And propitiate madam, PROPITIATE. ప్రొపిషియేట్ అనే అన్నాడు. And propitiate the gods Brahma and Shiva and also the sage Jahnu. ప్రొపిషియేట్ అంటే వారిని ఆశ్రయించడం అనా, స్థుతించడం అన్న చూడండి.
సాక్షాత్కరింప చేసుకోవడం మేడం. సాటిస్ఫైడ్, ప్రొపిషియేట్, సాటిస్ఫై, ప్రసన్నం చేసుకోవడం. ప్రసన్న. అదే సాటిస్ఫైడ్, ప్రొపిషియేట్. గురించి పరిచయవాడు అంటే ఎవరెవరు ప్రొపిషియేట్ బ్రహ్మ, శివ అండ్ సేజ్ జాహ్ను. బ్రహ్మని, శివుని, తర్వాత జాహును అనేటటువంటి ఋషిని. In all this, he suffered frequent frustrations and disappointments. వీటన్నిటిలో కూడా he suffered frequent frustrations and disappointments. చాలా అతను విసుగు వచ్చేసి అంటే చాలా బాధలు పడేవాడు అనమాట. ఎంతో నిస్పృహ కూడా వచ్చేసేది. He too was endowed with discrimination and dispassion. ఆయనకు కూడా డిస్క్రిమినేషన్, వివేకము, వైరాగ్యము రెండు ఉండేది. Even at an early age. చాలా చిన్నప్పటి నుంచే ఉండేది. O Rama, one day while remaining alone, he reflected thus. ఒక రోజు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు అలా ఆలోచించేది. అంటే దాని మీద వైరాగ్యము, వివేకము వీటన్నిటిగా. This worldly life is really essenceless and stupid. ఈ ప్రాపంచిక జీవితం నిజంగా నిస్సారమైనది, బుద్ధి అంటే స్టూపిడ్ అంటే బుద్ధిహీనమైనది, మూర్ఖమైనది. Day and night chase each other. ఒకరినొకరు తరుగుతూనే ఉంటారు రాత్రి పగలు. People repeat the same meaningless actions again and again. ప్రజలు అదే అర్థం లేని పనులు తిరిగి తిరిగి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక శ్లోకం వచ్చింది మేడం. ఏన ప్రాప్తేన లోకేస్మిన్ నా ప్రాప్యం అవశిష్యతే. అంటే ఇది పొంది కూడా ప్రజలు పొందలేదు అని ఇంతగానే ఉండిపోతున్నారు. పొంది కూడా పొందలేనట్టుగానే ఉంటున్నారు. తత్కృతం సుకృతం మన్యే శేషం కర్మ విసూచిక. చదవండి. మీనింగ్ చదవనా మేడం? I regard కర్మ యొక్క శిక్ష ఉన్నప్పుడు అది అతను పొందలేకపోతున్నాడు. తత్కృతం సుకృతం మన్యే శేషం కర్మ విసూచిక. I regard only that as proper action which leads to the attainment beyond. అంటే ఏదైతే దాన్ని పొందడానికి ఏ కర్మ అయితే పనికొస్తుందో అదే నేను కర్మ అనుకుంటున్నాను. Beyond which there is nothing to be gained. దేని తర్వాత అయితే ఏది పొందలేమో అది పొందడానికి చేసే కర్మే కర్మ. The rest is repeated foul excretion. ఆ మిగతాదంతా కూడా కేవలం విసర్జించవలసినటువంటి దుర్గంధమైనది. He approached his guru Tritala and prayed. ఆయన తన గురువు త్రిదళ అవ్వండి త్రితల తన గురువు అయిన త్రితల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. Lord, how can one put an end to this sorrow and to old age, death and delusion? ఏమని ప్రార్థన చేశాడంటే ఈ ఒక వ్యక్తి ఈ భ్రాంతిని, దుఃఖాన్ని, తర్వాత డెల్యూషన్, భ్రాంతి, మృత్యువుని ఏ విధంగా అధిగమించగలడు? నాలుగు కదా, మృత్యువుని, భ్రాంతిని,
దుఃఖాన్ని. ఇంకా డెల్యూజన్ అక్కడతో అయిపోయి మేడం. డెల్యూజన్ విచ్ కంట్రిబ్యూట్ టు రిపీటెడ్ బర్త్ హియర్. ఏ భ్రాంతితో అయితే తిరిగి తిరిగి జన్మలు ఎత్తుతున్నామో ఆ దాన్ని ఏ విధంగా అధిగమించగలరు? త్రితలా సెడ్. త్రిదళవా TRITALA. త్రితల చెప్పరు. Sorrow ceases, all the bondages are rent asunder and doubts are dispelled. ఎప్పుడైతే సందేహాలన్నీ లేకుండా ఉంటాయో, ఈ బంధాలన్నీ లేకుండా పోతాయో, అప్పుడు దుఃఖం అనేది రెండే ఉండదు అని ఆ త్రితల చెప్పేది. When one is fully established in the equanimity of the self for a long time. అంటే ఈక్వానిటీ అంటే సమానత్వం, ఆత్మలో సమానత్వంతోనే ఎంతో ఎక్కువ కాలం ఎవరైతే ఉండిపోతారో వాళ్ళకి బంధం ఏమీ ఉండదు. మీ వాయిస్ తగ్గిపోయింది మేడం, సౌండ్ బాగా తగ్గిపోయింది. ఓకే, ఒకసారి బయటకు వెళ్ళి పవన్ గారు ఇవాళ తులసిరామ్ గారు రాలేదా? ఏదో పని ఉంది మేడం ఆయనకి. ఆహా, సరే. అదే ఇప్పుడు ఏది మేడం ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి. ఒకసారి రిపీట్ చేస్తాను ఆ సెంటెన్స్ మేడం. Sorrow ceases, all the bondages are rent asunder and doubts are dispelled. ఒకసారి ఉండండి. సారో సీజెస్ అంటే దుఃఖం ఆగిపోతుంది ఎప్పుడైతే ఆల్ ద బాండేజెస్ అంటే బంధాలన్నీ పూర్తిగా నాశనం అయిపోయినప్పుడు, and doubts are dispelled, సందేహాలు పోయినప్పుడు, when one is fully established in the equanimity of the self for a long time, సెల్ఫ్ యొక్క ఆత్మ యొక్క సమత్వంలో చాలా కాలం ఉండిపోయినప్పుడు, when the perception of division has ceased, ఈ విభజితం అనేది అంటే ఆ ముక్కలుగా అందరూ వేరు వేరు అని అనుకునే ఈ విభజన ఎప్పుడైతే ఆగిపోయిందో, and when there is the experience of fullness through the knowledge of that which is to be known. ఏది తెలుసుకోవడం వల్ల సంపూర్ణ స్థితి వస్తుందో ఆ సంపూర్ణ స్థితిని అనుభవించడం వల్ల అప్పుడు మాత్రమే దుఃఖం పూర్తిగా పోతుంది. What is to be known? ఏమిటి తెలుసుకోవాలి? It is the self which is pure and which is of the nature of pure consciousness. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ ఏదైతే పవిత్రమైందో, ఏదైతే పవిత్రమైన చైతన్యంతో ఉందో దాన్నే తెలుసుకోవాలి. Which is omnipresent and eternal. అది అంతటా ఉన్నది, శాశ్వతమైనది. Bhagirath asked, భగీరథుడు అడిగేది, I know that the self alone is real and the body etc. are not real. నాకు తెలుసు బాడీ సెల్ఫ్ ఒక్కటే ఆత్మ ఒక్కటే సత్యం, శరీరము ఇవన్నీ కూడా సత్యం కాదని నాకు తెలుసు. But how is it that it is not perfectly clear to me? కానీ అది నాకెందుకు క్లియర్ గా లేదు? ఏ విధంగా క్లియర్ గా లేదు? Tritala said, such intellectual knowledge is not knowledge. అలాంటి బుద్ధితో తెలుసుకోవడం అది జ్ఞానం కాదు. Unattachment to wife, son and house, equanimity in pleasure and pain,
ఒకసారి అంటే భర్తతో వారి భార్యతో తన కొడుకుతో తన ఇంటితో ఏ బంధము లేకుండా ఉండడం, ఈక్వానిమిటీ ఇన్ ప్లెజర్ అండ్ పెయిన్, సుఖ దుఃఖాల్లో సమభావం, లవ్ ఆఫ్ సాలిట్యూడ్, ఒంటరితనాన్ని ప్రేమించడం, బీయింగ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మతత్వంలో దృఢంతో ఉండడం. దిస్ ఈజ్ నాలెడ్జ్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇగ్నోరెన్స్. అదే అసలు జ్ఞానం, మిగతాదంతా అజ్ఞానం. Only when the ego sense is thinned out does this self knowledge arise. ఈ అహం అన్నది ఎప్పుడైతే పలుచగా అయిపోతుందో, అంటే అసలు పూర్తిగా పోతూ ఉంటుందో, అప్పుడు మాత్రమే ఆత్మతత్వం అన్నది ఉద్భవిస్తుంది. Bhagirath asked, since this ego sense is firmly established in this body, how can it be uprooted? ఈ శరీరంలో అహం అన్నది చాలా లోతుగా పాతుపడిపోయింది కదా, దీన్ని ఎలా పెకిలించింది? Tritala replied, భగీరథుడికి త్రితలా చెప్తున్నాడు, by self effort and by resolutely turning away from the pursuit of pleasure, సెల్ఫ్ ఎఫర్ట్ అంటే పురుష ప్రయత్నంతో సుఖాలు ఆనందాలు కావాలంటే, సంతోషము కావాలనేటటువంటి వెతుకులాటలోంచి బయటపడాలి. and by the resolute breaking down of the prison house of shame, ప్రిజన్ హౌస్ ఆఫ్ shame, shame, false dignity, madam. అది అంటే ఆడంబరం, అక్షరాలని అంటే మిథ్య ఆచారాలు, మిథ్యాడంబరాల నుంచి బయటపడ్డాం, etc. If you abandon all this and remain firm, నువ్వు ఇవన్నీ వదిలేసి నిశ్చలంగా ఉంటే, the ego sense will vanish and you will realize that you are the supreme being. అహంకారం అంతా పోయి నువ్వు కూడా ఉన్నతమైనటువంటి బీయింగ్ గానే ఉంటావు. అంటే ఎప్పుడు ఎలా ఉంటావు అంటే, అహంకారం మళ్ళీ ఒకసారి చదవండి. The ego sense will vanish and you will realize that you are the supreme being. ఇమోషన్స్ పోయి నువ్వేమో సుప్రీం బీయింగ్ అని నువ్వు గ్రహిస్తావు. Vasishtha continued, having heard the precepts of the preceptor, Bhagiratha decided to perform a religious rite. అంటే గురువు నుంచి ఆయన ఇవన్నీ తెలుసుకుని తను కూడా ఏదైనా సరే ఒక కర్మకాండ చేయాలనుకున్నాడు. As a prelude to total renunciation of the world. ఈ మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటిని త్యాగం చేయడానికి ముందుగా ఆ పని చేయాలనుకున్నాడు. అంటే ఏది ఒక యజ్ఞం. In 3 days, he had given away everything to the priests and to his relatives. 3 రోజుల్లో యజ్ఞం చేసినటువంటి ఆచరించినటువంటి వ్యక్తికి మిగతా తన బంధువులకి అంతా ఇచ్చేసాడు. Whether they were endowed with good nature or not. వాళ్ళకి మంచి స్వభావం ఉన్నా లేకపోయినా వాళ్ళకి అన్ని ఇచ్చేసాడు. His own kingdom he handed over to his enemies living across the borders. తన సొంత రాజ్యాన్ని కూడా ఆయన తన శత్రువులు ఎవరైతే ఆ బోర్డర్ కి హద్దులకి అవతల వెళ్తున్నారో వాళ్ళకి ఇచ్చేసాడు. Clad in a small piece of loin cloth, అంటే ఒక చిన్న బట్ట ముక్కతోటి
కట్టుకున్నాడు. He left the kingdom ఆయన రాజ్యాన్ని వదిలేస్తాడు. and roamed in countries and forests where he was totally unknown. తనంటే ఎవరు తెలియనటువంటి ఆ రాజ్యాలలో, ఆ అడవుల్లో ఆయన సంచరించడం మొదలెట్టాడు. Very soon he had attained the state of supreme peace within himself. ఆయన త్వరితంగానే ఈ సుప్రీం పీస్ అంటే ఉన్నతమైనటువంటి ఆ శాంతిని తనలో తానే చాలా వేగంగా పొందేది. Accidentally and unknowingly, he entered his own previous kingdom. తెలియకుండాను కాకతాళీయంగాను ఆయన అంతకు ముందు తన పరిపాలించిన రాజ్యానికి వచ్చేసాడు, అందులో ప్రవేశించాడు. Unsolicited alms, ALMS అని ఉంది మేడం, alms from this alms మేడం, unsolicited alms from the citizens there. అక్కడున్న పౌరుల నుంచి ఆయన భిక్షాటన చేస్తున్నాడు. They recognized him, వాళ్ళందరూ ఆయన్ని గుర్తుపట్టారు. worshipped him and prayed that he should be their king. ఆయన్ని పూజించి ఆయన్ని ప్రార్థించారు, మీరే మా రాజుగారు అవ్వాలని. But he accepted from them nothing but food. కానీ వాళ్ళ నుంచి ఆయన ఒక్క ఆహారం తప్ప మరి ఏమీ కూడా తీసుకోలేదు. They bewailed, "This is King Bhagiratha. What a sad plight." They bewailed. అంటే వాళ్ళు ఎంతో బాధపడ్డారు అన్నమాట, రోధించారు. ఇతనా ఆ కింగ్ భగీరథ, ఎంత విచారకరమైన విషయం అంటే రాజు భగీరథుగా ఈ భిక్షగాడే అన్నట్టుగా వాళ్ళు చాలా బాధపడ్డారు. What an unfortunate turn of events. ఎంత దురదృష్టకరంగా సంఘటనలు జరిగితే. After a few days, he left the kingdom again. మళ్ళీ కొన్నాళ్ళకి ఆయన ఆ రాజ్యాన్ని కూడా వదిలేశాడు. Bhagiratha once again met his preceptor. భగీరథుడు మళ్ళీ తన యొక్క గురువుని కలుసుకున్నాడు. And the two of them roamed the country. ఇద్దరూ కలిసి మొత్తం దేశం అంతా సంచరించారు. All the time engaged in spiritual dialogue. ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి చర్చలు చేసుకుంటూ. Why do we still carry the burden of this physical body? మనం ఎందుకు ఈ ఫిజికల్ బాడీ అంటే భౌతిక శరీరం యొక్క ఈ భారాన్ని మొయ్యాలి? On the other hand, why should it be discarded? ఎందుకు దీన్ని వదిలేయకూడదు మనం? Let it be as long as it will be. ఇది ఎన్నాళ్ళైతే ఉంటుందో అన్నాళ్ళు ఉండని అనుకున్నారు. They were devoid of sorrow and of rejoicing. వాళ్ళేమో దుఃఖం లేకుండా ఆనందంగా ఉండేవారు. Nor could they be said to adhere to the middle path. లేదు అంటే వాళ్ళు మధ్య మార్గానికి కూడా ఏమీను అడ్హారంటే దాన్ని పట్టుకోలేదు, వాళ్ళు ఫిక్స్ అవ్వలేదు. Even if the gods and sages offered them wealth and physical powers, మహాత్ములు దేవతలు వాళ్ళకి ఎంతో సంపద భౌతికమైనటువంటి శక్తులు ఇచ్చినా సరే they spurned them as blades of dry grass. వాళ్ళు వాటిని ఎలా వదిలేశారంటే శుష్కమైన గడ్డిని వదిలేసినట్టు వదిలేశారు. In a certain kingdom, the king had died without an heir. అంటే ఒక రాజ్యంలో ఆ రాజు వారసుడు ఎవరు లేకుండా చనిపోయింది. And the ministers were in search of a suitable ruler.
అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఒక మంచి రాజు ఉంటే అని వాళ్ళు వెతకడం మొదలైపోయారు. Bhagirath, clad in a loin cloth, happened to be in that kingdom. భగీరథుడు ఒక చిన్న గుడ్డముక్క కట్టుకుని ఆ రాజ్యంలోకి రావడం సంభవించింది. The ministers declared that he was the person fit to ascend the throne. అంటే ఆ మంత్రులు ఏమన్నారు, ఈయనే ఆ సింహాసనాన్ని అధిరోహించడానికి తగిన వ్యక్తి. And surrounded him. అందరూ ఆయన్ని చుట్టుముట్టారు. Bhagirath mounted the royal elephant. భగీరథుడు ఆ రాయల్ ఎలిఫెంట్ అంటే రాజుగారి యొక్క ఆ ఏనుగుని ఎక్కాడు. Soon he was crowned king. ఆయనకి కిరీటం ఇవ్వబడింది అంటే రాజుగా. While he was ruling that kingdom, the people of his previous kingdom approached him once again. ఆయన ఎప్పుడైతే ఈ రాజ్యాన్ని ఇలాగా పాలిస్తున్నాడో అంతకు ముందు ఆయన రాజుగా ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అక్కడికి వచ్చారు. And prayed that he should rule that kingdom also. అతన్ని ప్రార్థన చేశారు, ఈ రాజ్యంతో పాటు ఆ రాజ్యాన్ని కూడా మీరు చేయాలండి అని. Bhagirath accepted. భగీరథుడు ఒప్పుకున్నాడు. Thus he became the emperor of the whole world. ఆ విధంగా ఆయన మొత్తం ఈ ప్రపంచానికే చక్రవర్తి అయిపోయింది. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం. ఓకే. సమహ శాంతమన మౌని వీతరాగో విమత్సరః. అంటే మత్సరం లేకుండా, మాత్సర్యం లేకుండా, సమబుద్ధితో, రాగద్వేషాలు లేకుండా, వీతరాగో తర్వాత మౌని వీతరాగో మౌని వీతరాగో విమత్సరః విమత్సరః. మత్సరం లేకుండా ఉన్నాడు. ప్రాప్త కార్యైక కరణః. అంటే ఏం ప్రాప్తించిందో అటువంటి పనుల్ని స తిరోహి తవిస్మయః. అదే అది ఆయన శిరోధార్యంగా తీసుకుంటే ఆ కార్యాలే లేవు ప్రాప్తించే వాటిని ఆయన తీసుకున్నాడు, అప్రయత్నంగా వచ్చినాయి. రిమైనింగ్ ఎట్ పీస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. తనలో శాంతిగా ఉంటూ, విత్ హిజ్ మైండ్ సైలెన్స్డ్, మనస్సు ప్రశాంతంగా ఉంచుకుని, ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్ అండ్ జెలసీ. అది ఏ రకమైన అసూయ కోరికలు లేకుండా, he engaged himself in doing appropriate action. సరి అయినటువంటి పనులు చేస్తూ ఆయన ఎంగేజ్ అయిపోయాడు. అంటే ఏంటి, నిరంతరం మంచి పనులే చేస్తూ ఉండేవాడు. ఏది అవసరమో, ఏది ఎక్కడ సరి అయిన పనో ఆ పని. In circumstances as they arose. అంటే ఎటువంటి పరిస్థితులు ప్రాప్తించాయో ఆ పరిస్థితులకు అనుకూలంగా అక్కడ అవసరమైన పనులు చేస్తూ ఉండేవాడు. Once he heard that the only way to propitiate the souls of his departed ancestors. ఒకసారి ఏమనుకున్నాడంటే, తన యొక్క పితృదేవతలు లాంటి వాళ్ళని సంతృప్తి పరచాలంటే was to offer libation with the waters of the Ganga. ఆయన ఏమనుకున్నాడంటే గంగాజలంతో వాళ్ళకి తప్పడం మొదలాలి. In order to bring the heavenly Ganga down to earth, ఆ స్వర్గంలో ఉన్న గంగా నదిని
భూమి మీదకి తేవడానికి he repaired to the forest to perform austerities. ఈ రిపేర్డ్ Yes, madam. Repaired. R-E-P-A-I-R-E-D. రిపేర్ హీ రిపేర్ టు ది ఫారెస్ట్ To perform austerities. అంటే మళ్ళీ తపస్సు చేసుకోవడానికి ఆయన అడవికి వెళ్ళిపోయాడు. Having entrusted the empire to his ministers. ఆయనము తన రాజ్యాన్ని తన మంత్రులకు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. There he propitiated the gods and the sages. ఏంటండి There he propitiated the gods and sages అక్కడ ఆ అడవిలో ఆయన ఏమని దేవతలని ఋషులని తృప్తిపరిచి and achieved the most difficult task of bringing the Ganga down to earth. చెప్తాను. అంటే గంగా నదిని భూమి మీదకి తీసుకురావాలంటే దేవతల్ని తృప్తిపరచాలి. అంటే తర్వాత ఏంటంటే గాడ్స్ అండ్ సేజెస్ మహాత్ముల్ని తృప్తిపరిస్తే అప్పుడు స్వర్గం నుంచి అంటే ఏంటి తృప్తిపరచాలంటే ఆయన తన యొక్క తపస్సుతో తృప్తిపరిచేది. అప్పుడు స్వర్గం నుంచి గంగా నది భూమి మీదకి రావడానికి ఈ పని చేసేది. So that all the people for all time to come might offer libations to their ancestors. అలా చేయడం వల్ల ఏంటి తనే కాకుండా అంతమంది అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పితృదేవతలకి వాళ్ళు తర్పణాలు వదలొచ్చు. With the waters of the holy Ganga. ఈ గంగా పవిత్రమైన గంగా నది జలాలతో వాళ్ళు తర్పణాలు వదలొచ్చు అని పూర్తిగా గంగా నదిని స్వర్గం నుంచి భూమి మీదకి తీసుకొచ్చేది. It is only from that time that this sacred Ganga, అప్పటి నుంచే ఈ గంగా అంటే పవిత్రమైన గంగా నది which adorned the crown of Lord Shiva's head, ఇంతవరకు శివుడి తల మీద ఉన్నటువంటి గంగాదేవి అంటే శివుడి తల మీద ఉండి అలంకారంగా ఉంది, began to flow on the earth. అది భూమి మీద ప్రవహించడం మొదలైపోయింది. Vasistha continued. మేడం 27 అయిందండి, ఆపమంటారా చదవమంటారా? ఓకే. సరేనా అని చెప్తే అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు భగీరథుడి కథ చెప్తున్నాను. నువ్వు భగీరథుడి లాగా ఉండు అని అంటే రాముల వారు అడిగాక భగీరథుడి కథ చెప్తున్నారు. అంతకుముందు ఆ పిశాచి అడిగిన ప్రశ్నల ద్వారా ఆయన జ్ఞానాన్ని కలిగించారు. ఆ పిశాచి ఎంతో మంచి ప్రశ్నలు అడిగింది. అవన్నిటి ద్వారా కూడా ఆత్మజ్ఞానం యొక్క స్థితి మనకు తెలిసిందండి, పరబ్రహ్మ తత్వం. తర్వాత ఇప్పుడు భగీరథుడు అంటే ఎటువంటి వాడు పూర్తిగా గోచి కట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆయన రాజ్యం వదిలేసి బయటకు వెళ్ళిపోయినా తిరిగి మళ్ళీ రాజ్యం వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినా అంటే బయటకు వెళ్ళిపోయినా సమత అంటే సమతుల్యమైన స్థితిలోనే ఉన్నాడు. రాజ్యం వెళ్ళాల్సి వచ్చినా సమతుల్యమైన స్థితిలో ఉన్నాడు. మళ్ళీ పితృదేవులకు తర్పణం ఇవ్వాలి అని తపస్సు చేయాల్సి వచ్చినా సరే ఆ రాజ్యం వదిలించినప్పుడు అదే స్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని చెప్తూ ఈ కథ చెప్తున్నారు. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? మీకు ఏమనిపిస్తున్నారు, ఏం అర్థమైంది చెప్పండి. హలో, డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్ చాలా బాగున్నది లక్ష్మి. చాలా అంటే చాలా డిఫరెంట్ గా డిస్క్రైబ్ చేశారు. ఒక పళ్ళు, వేల పళ్ళు చెట్టు, అలాంటి చెట్లు వేలు, అలా రకరకాల ఆఖరి పెద్ద గోడాల వరకు తీసుకెళ్లి
అది అది బాగుంది. అది ఆ డిస్క్రిప్షన్ చాలా అంటే వినడానికి డిఫరెంట్ గా ఉంది. అది అంటే ఎలా మనం పదాలతో చెప్పడం అనేది కానీ ఆ చిన్న పండు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గోళాల వరకు ఆఖరి అలాంటి ఎన్నో గోళాలు సుప్రీం బీయింగ్ ఉంటే అవన్నీ అది చాలా బాగున్నది. ఆ పారాగ్రాఫ్ నచ్చింది నాకు. ఆ తర్వాత అన్నట్టుగా భగీరథ ప్రయత్నం అనేది అంటే అంత ప్రయత్నం మనం చెయ్యాలి అని బహుశా దాని మీనింగ్ అయి ఉంటుంది మనం ఆత్మతత్వాన్ని పొందడానికి. మనం చెప్పేది భగీరథ ప్రయత్నం ఇక్కడ మాత్రం ఆయన చేస్తుంది. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే అంత రాజు ఆయన రాజుగా ఉన్నప్పుడు అంతగానే ఉన్నాడు, ఆయన అన్ని వదిలేసి చిన్న గుడ్డముక్క కట్టుకున్నప్పుడు అదే తృప్తిగా ఉన్నాడు, లేకుండా ఉన్నప్పుడు మళ్ళీ రాజు ఏమీ కాదని వదిలేసినప్పుడు అలాగే ఉన్నాడు. అది ఇక్కడ మనం తీసుకోవాల్సింది. అది కరెక్ట్. అంటే అంత మరి అంటే సమతుల్యంగా ఉండడం అనేది చాలా చాలా కష్టం. అది కావాలి కదా, అది మెయిన్. అది ఆయనకి ఏ బంధువు లేకుండా ఉన్నాడు, దేనికి బంధం లేదు, తర్వాత ఏ సుఖానికి పోలేదు. అచ్చా, ఒక పర్టికులర్ లైన్ లో రాసున్నది డూయింగ్ అంటే రాములు వారిని అడుగుతున్నాడు కదా, చెప్తున్నాడు వశిష్ఠుల వారు, డూయింగ్ అప్రోప్రియేట్ యాక్షన్స్ ఇన్ దేర్ న్యాచురల్ క్యారెక్టర్ ఏదో రాసి న్యాచురల్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ అని రాశారు. అంటే ఏమిటంటే మనకి రోజు మనం ఏ పనులు అయితే న్యాచురల్ గా ఎఫర్ట్లెస్లీ చేస్తున్నామో అవి అలా చేసుకుంటూ ఉండాలి అని ఏమిటి అని ఆలోచించాను అక్కడ. అప్రోప్రియేట్ యాక్షన్ అంటే సరి అయిన పనులు, అప్రోప్రియేట్ రైట్ యాక్షన్. రైట్ యాక్షన్ పరిస్థితులలో సంఘటనలలో రైట్ యాక్షన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏ ధర్మం అది అది అంటే దాని మీద ఏవి రకమైనటువంటి అటాచ్మెంట్ లేకుండా అని కదా అర్థం. అంటే టెన్షన్లు పడకుండా అలాంటివి ఏమి లేకుండా నార్మల్ గా అలా అంటే మనం అనేటాం కదా ఫలం అనేది ఇంకోళ్ళు భగవంతుడికి అర్పించి చేస్తూ ఉండడం అనగానే అక్కడ ఆల్రెడీ ఆ వాక్యం ఉంటుంది, దాని అర్థం అది. అప్రోప్రియేట్ యాక్షన్స్ అంటే కరెక్ట్ యాక్షన్స్ చేసుకుంటున్నారు అన్ని. అప్రయత్నంగా వచ్చినటువంటి ఏ సంఘటన వచ్చినా అక్కడ ఏది రైతే అది చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆత్మజ్ఞానానికి మేడం ఇక్కడ ఆత్మజ్ఞానానికి కావలసిన అంటే బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ లాగా రిమైనింగ్ ఎట్ పీస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, పీస్ గా ఉండడము, తర్వాత విత్ మైండ్ సైలెన్స్డ్, ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్ అండ్ జెలస్. ఈ కండిషన్స్ ఇవి బాగున్నాయి మేడం. ఇవన్నీ ఫాలో అవ్వగలిగితే మనం కూడా ఆత్మజ్ఞానాన్ని అచీవ్ చేయొచ్చు అనిపిస్తుంది. బాగుంది, అది కూడా మెయిన్ పాయింట్. మైండ్ సైలెంట్ గా ఉండాలి, పీస్ఫుల్ గా ఉండాలి, ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్ అండ్ జెలస్, అండ్ షుడ్ ఎంగేజ్ డూయింగ్ అప్రోప్రియేట్ యాక్షన్ ఇన్ సర్కమ్స్టెన్సెస్ యాజ్ దే ఎరోస్. అది ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా సరే వాడికి తగినట్టుగా తగిన కరెక్ట్ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఈ కండిషన్స్ ని కనుక ఫుల్ఫిల్ చేసుకోగలిగితే, 1 by 1 ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఆత్మజ్ఞానం కలుగుతుంది అనిపిస్తుంది మేడం. లేదా ఆత్మజ్ఞానం ఇలా ప్రవర్తిస్తారు, రెండు ఒకటి వైస్ వర్స. అది ఎస్ మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్కారం అండి మేడం. అదే అంటే ఈ రోజు చెప్పిన దాంట్లో ఇదే మేడం గారు ఇద్దరు చెప్పింది అదే నాకు కూడా మంచిగా అనిపించింది. ఎట్లా అంటే దొరికిన అంటే మనకు ఏదైతే దొరికిందో దాంతో తృప్తి పడుతూ ఇంకా ఎక్కువ ఆశపడకోకుండా అంటే
తక్కువ ఉన్నాము అని చెప్పేసి ఎక్కువ తక్కువల గురించి ఆలోచించకుండా, అసూయ లేకుండా, దొరికిన దాంతో తృప్తి పడుతూ ధర్మబద్ధమైన జీవితానికి దూరంగా పోకుండా, అంటే ఆశలతోటి లేకపోతే అసంతృప్తితోటి లేకపోతే ఇంకా వేరే కోరికలతోటి మైండ్ డిస్టర్బ్ కాకోకుండా ఉన్న దాంట్లో ధర్మంగా జీవిస్తూ తృప్తితోటి ధర్మంగా ముందుకెళ్తూ ఆ జీవితంలో అలా శాంతిగా వెళ్ళగలిగితే, అంటే ఈ విధమైన జీవిత విధానాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా అంటే కొన్ని ఈ జీవిత విధానం వలన ఇంకా కొన్ని యాడ్ అయ్యి జీవితం ప్రశాంతంగా, అంటే మనం కోరుకున్న గోల్కు, అంటే దైవభక్తితోటి కానీ ఏదైనా ఇట్లా ప్రశాంతంగా ముందుకెళ్తే ఆ యొక్క గమ్యం చేరుకోవడానికి అంటే ఫస్ట్ స్టెప్ ఇదే. అంటే అసంతృప్తి అనేది లేని జీవితాన్ని సాధించుకుంటే మిగతాది ఆటోమేటిక్ గా అన్ని దగ్గరకు వస్తాయని నాకు అనిపిస్తున్నది. అంటే ఉన్నదాంతో తృప్తిగా, ప్రశాంతంగా, ధర్మబద్ధంగా ఈ 3 పాయింట్లు అలవర్చుకుంటే అంటే అసూయ లేనితనాన్ని ఆటోమేటిక్ గా ఇవన్నీ ప్రశాంతంగా మిగతా అన్ని పాయింట్లు యాడ్ అయ్యి అంటే మనశుద్ధి జరుగుతుందని నాకు అనిపిస్తుంది మేడం. అదొకటి. ఇంకొకటి, ఈ ఒక చెట్టు నుంచి బ్రహ్మ అట్లాంటిది వర్ణించుకుంటూ కొన్ని గోళాలు, ఈ గోళాలన్నిటినీ తన మెడలో హారంగా వేసుకున్న ఒక విశ్వస్వరూపుడు అని చెప్పేసి చైతన్యాన్ని వర్ణించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆకాశంలో కోట్ల గ్రహాలు ఉన్నాయి. అనంతమైన ఈ కోట్ల గ్రహాల్లో జీవరాశి ఉంది, జీవరాశి లేకుండా ఉంది. అన్నిటినీ చరాచరం అంతా ఆ విశ్వస్వరూపుడు ఆక్రమించి ఉన్నాడు. అంటే అంతులేని ఈ గ్రహ గోళాలలో ఈ విశ్వరూపుడు అంటే చైతన్యము వివిధ రూపాల్లో, అంటే జీవ రూపంలో, అజీవ రూపంలో, చరాచర జగత్తులో అన్నిట్లలో ఈ చైతన్య స్వరూపుడైన భగవంతుడు, అంటే ఆయనను భగవంతునిగా భావిస్తే ఈ గ్రహ గోళాలన్నిటినీ మాలలుగా ధరించినాడు అని చెప్పేది చాలా అద్భుతమైన విషయం. అలాగే మన పురాణాలలో చెప్పగలిగితే సూర్యచంద్రులు అంటే వామనుడి గురించి వర్ణించినప్పుడు 3 అడుగుల ఆక్రమణకు ఇది చేసినప్పుడు ఈ సూర్యచంద్రులు అనేటివి కళ్ళు అలా వర్ణించుకుంటూ వాళ్ళు మొత్తం ఈ విశ్వాన్నంతా ఆ యొక్క విశ్వరూపునిగా ఇది కీర్తించడం అది గుర్తుకొచ్చింది. అంటే భగవంతుడు లేని చోటంటూ లేదు. అన్ని అంటే అనంతం, అంటే మనం దాన్ని వర్ణించలేనంత అంటే మనం అంటే యాక్చువల్ గా మనం ఇప్పుడు గ్రహాలని ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి పంపించడానికే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పోతుంది ఒక్కొక్క ర్యాకెట్. అలాంటి ఒక గ్రహం నుంచి ఒక గ్రహానికి పోవడానికి అంత టైం తీసుకుంటే స్పేస్ ను, అలాంటి స్పేస్లలో కోట్లాది గ్రహాలు ఉన్నప్పుడు అంటే ఏంటి ఈ అంతటినీ ఆక్రమించిన ఈ విశ్వం యొక్క విశ్వ రూపం గురించి ఆలోచిస్తే దానికి అంత ఎక్కడుంది అనేది ఇదైతుంది. కాకపోతే మనం ఉన్న ఒక చిన్న గ్రహంలో మనం భగవంతుని గురించి ఆలోచిస్తే అంటే మన గ్రహము ఎంత చిన్నది, దాంట్లో మన పాత్ర ఎంత అనేది ఆలోచిస్తే విచిత్రం అనిపిస్తుంది. కానీ అంతటి విశ్వరూపుడైన ఆ భగవంతునికి ఒక చిన్న జీవి, అంటే మనిషి ఒక చిన్న జీవి కావచ్చు, మనిషి కంటే ఇంకా చిన్న జీవులు చాలా ఉంటాయి, దానిలో చైతన్య రూపంలో ఉన్నాడు అని. అంటే వెంట్రుకలో ఎన్నో వేల ఒక వెంట్రుక చివరను వేల విభాగాలుగా చేస్తే ఆ వేల విభాగాలలో ఒక భాగం ఆత్మ అని చెప్పేసి అతి సూక్ష్మమైన విషయాన్ని అంతటి సూక్ష్మమైన రూపంలో నుంచి
అనంతమైన రూపం వరకు ఆయనే ఆక్రమించుకొని ఉన్నాడు అనేది అది. అంటే దీన్ని ఈ విధానాన్ని, ఈ యొక్క విశ్వరూపాన్ని, ఈ భగవంతుని లీలల గురించి విచారణ ఎక్కువ చేసుకుంటూ పోతే మనకు ఆ యొక్క అంటే ప్రతిసారి మనం ఈ యొక్క భగవంతుని విశ్వరూపం యొక్క పరిస్థితిని ఆలోచిస్తే చాలా వరకు మనం ఎంత అనేది ఇదైపోయి వాస్తవ స్థితి మనకు తెలిసిపోతుంది. ఇలా సాధన ముందుకు ఇలా చేసుకుంటూ సాధన ముందుకు పోతే కొంత గమ్యాన్ని అయితే చేరుకోగలమని నాకు అనిపిస్తుంది. ఇది ఇందులో ఏదైనా తప్పులు ఉంటే సారీ మేడం. ఓకే, థ్యాంక్ యూ. బాగుందండి, సంతోషం. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? సరే, ఇవాళ ముగించేద్దాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఆంజనేయమూర్తి గారు.